వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సర్వశిక్ష అభియాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఖాళీగా ఉన్న 1095 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కేజీబీవీలు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో టైప్ 3 మరియు టైప్ 4 విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టైప్ 3 విద్యాలయాల్లో 564 పోస్టులు ఉన్నాయి. టైప్ 4 విద్యాలయాల్లో 531 జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 352 టైప్ 3 కేజీబీవీల్లో అలాగే 210 టైప్ 4 కేజీబీవీల్లో ఉన్నటువంటి పోస్టులను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఇందులో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, అలాగే అకౌంటెంటు, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే లేదా నైట్ వాచ్మెన్, అటెండరు, స్వీపర్ అండ్ స్కావెంజర్ జాబ్స్ అనేవి టైప్ 3 కేజీబీవీల్లో ఉన్నాయి. ఇక టైప్ 4 కేజీబీవీల్లో వార్డెను, పార్ట్ టైం టీచరు, చౌకీదారు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ లాంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇచ్చారు. సో వీటన్నిటికీ కూడా మీకు ఏ జాబ్కి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అన్ని పోస్టులకి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఏం లేదు, అలాగే అప్లికెంట్ ఫీజు కూడా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. జాబ్కి కన్నా సెలెక్ట్ అయితే డైరెక్ట్గా కాల్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీరు జాబ్లో జాయిన్ అనేది అయిపోవచ్చు. సో మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. అండ్ ఆల్సో ఎవరైతే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని అందరికంటే ఫాస్ట్గా నేను మీకు అందిస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ కేజీబీవీ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి అని ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మన ఏజ్ అనేది 1/7/2025 నాటికి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వీళ్ళు 52 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ ఉమెన్ ఉన్న వాళ్ళు 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఏవైతే పోస్టులు హెడ్ కుక్, అలాగే అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డే అండ్ నైట్ వాచ్మెన్, చౌకీదార్ మరియు అటెండర్, ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం తప్పనిసరి కాదు. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్ మార్క్స్ కార్డు కనుక మీ దగ్గర ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్. ఈ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అనే జాబ్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే పీజీడీసీఎం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ మేనేజ్మెంట్ లేదా అప్లికేషన్స్ అనేటువంటి సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిగ్రీ కనుక కంప్లీట్ చేసి డిగ్రీలో కంప్యూటర్స్ కనుక చదివి ఉంటే బీకామ్ కంప్యూటర్స్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా చదివి ఉంటే డైరెక్ట్గా మీకు ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా ఓన్లీ డిగ్రీ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా పీజీడీసీఎం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్. ఈ జాబ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా లేదా సర్టిఫికేట్ అనేది మ్యూజిక్లో కానీ డ్యాన్స్లో కానీ ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా స్విమ్మింగ్లో కానీ, టైలరింగ్లో కానీ, వీవింగ్లో కానీ కూడా మీకు ఏ విధంగా సర్టిఫికేట్ ఉంటే దానికి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది.
అలాగే తప్పనిసరిగా టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ అకౌంటెంట్ అనే జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే బీకామ్ లేదా బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు డైరెక్ట్గా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక వార్డెన్ జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేయాలి అంటే మాత్రం తప్పనిసరిగా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో దానితో పాటుగా మనకి తప్పనిసరిగా 50% మార్క్స్ అనేవి ఓసీ క్యాండిడేట్స్కి వచ్చి ఉండాలి డిగ్రీలో. బీసీ అయితే 45%, ఓసీ అలాగే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 40% మార్క్స్ వచ్చి ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా బీఈడి కానీ లేదా ఎంఏ ఎడ్యుకేషన్లో కానీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ టైం టీచర్స్ జాబ్స్కి సంబంధించి బీఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా బీఈడి లేదా ఎంఏ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఏఎన్ఎం యాక్సిలరీ నర్స్ మిడ్వైఫరీకి సంబంధించి ఇంటర్మీడియట్లో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ అనేది 2 years పాటు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఫీమేల్ ఇంటర్మీడియట్ పాస్ విత్ ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మనకి మనము క్లాసెస్ అనేవి ఏ భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్ తెలుగు మీడియంస్లో ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఈ జాబ్స్కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మొదటగా టైప్ 3 కేజీబీవీలలో ఈ నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి కదా, మొత్తం 21 జిల్లాల్లో ఉన్నాయి. ఆ 21 జిల్లాలకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ పోస్టు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ టేబుల్లో మీరు దానికి సంబంధించి వీడియో పాస్ చేసుకొని మీ జిల్లా ఏంటి, అక్కడ మీరు అప్లై చేయాలనుకుంటున్నటువంటి వేకెన్సీ ఉందా లేదా అనేది మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీడియో పాస్ చేసి చూసుకోండి. అలాగే టైప్ 4 కేజీబీవీలు ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి 20 జిల్లాల్లో ఉన్నాయి. 531 జాబ్స్ అనేవి టైప్ 4లో ఉన్నాయి. ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా వార్డెన్ ఎన్ని, పార్ట్ టైం టీచర్ ఎన్ని, చౌకీదార్ ఎన్ని, హెడ్ కుక్ ఎన్ని, అసిస్టెంట్ కుక్ ఎన్ని అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇది కూడా మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ కస్తూర్బా గాంధీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ పిల్లోళ్ళు ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి, బాలికలు మాత్రమే చదువుకుంటారు కాబట్టి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి చూద్దాం. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లు 77 ఉన్నాయి, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు 134, ఏఎన్ఎం 110, అకౌంటెంట్ 11, అటెండర్ 28, హెడ్ కుక్ 22, అసిస్టెంట్ కుక్ 89, డే వాచ్ ఉమెన్ 18, నైట్ వాచ్ ఉమెన్ 26, స్కావెంజర్ 33 పోస్టులు ఉన్నాయి, స్వీపర్ 16 పోస్టులు ఉన్నాయి. అలాగే వార్డెన్ 86, పార్ట్ టైం టీచర్ 122, చౌకీదార్ 77, హెడ్ కుక్ 76, అసిస్టెంట్ కుక్ 170 వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు. మనకి నోటిఫికేషన్ అనేది 2వ తేదీ రిలీజ్ చేస్తారు. ప్రెస్ రిలీజ్ అనేది మనకి 2వ తేదీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జనవరి 2వ తేదీ మనకి నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ నోటీస్ రిలీజ్ చేసిన తర్వాత మనకి మనము అప్లికేషన్స్ అనేవి మన ఏపీసీ ఆఫీస్ అనేది ఉంటుంది. ఆ ఏపీసీ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీస్కి వెళ్ళి మనము అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనే ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము అప్లికేషన్స్ అనేది తీసుకొని అక్కడ ఫిల్అప్ చేసి అక్కడే ఇచ్చేయాల్సి ఉంటుంది. అది ఎప్పటి నుంచి అంటే 3 జనవరి 2026 తేదీ నుంచి 11 జనవరి వరకు ఈ డేస్లో మీరు అక్కడికి వెళ్ళి ఏపీసీ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మండలం వైజ్గా ఒక్కొక్క మండలానికి ఒక ఏపీసీ ఆఫీస్ అనేది ఉంటుంది. ఆ మండల వైజ్గా వీళ్ళు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది 12వ తేదీ క్రియేట్ చేస్తారు. అలాగే ఆ సెలక్షన్ లిస్ట్ని 19వ తేదీ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది నోటీస్ బోర్డులో. దాని తర్వాత మీకు ఏమైనా గ్రీవియన్సెస్ ఏమన్నా ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ సెలక్షన్ లిస్టుకి సంబంధించి 22వ తేదీలోపు దానికి సంబంధించినటువంటి గ్రీవియన్సెస్ మీరు వాళ్ళకి చెప్పవచ్చు. దాని తర్వాత మనకి కాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అది ఎప్పుడు అంటే 22వ తేదీ.
సో మనకి ఇంటర్వ్యూకి అనేది 23 అండ్ 24 తేదీ పిలిచి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దీని తర్వాత 28 తేదీ 1:1 అంటే ఒక పోస్ట్కి ఒకరిని మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఆ యొక్క లిస్టుని 29 తేదీ వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అండ్ వాళ్ళు వచ్చి ఏపీ కాస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మనకి సంబంధించి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏదైతే చైర్మన్ ఉన్నారో వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఆయన 31వ తేదీలోపు దాన్ని అప్రూవల్ చేస్తారు. అండ్ ఫైనల్గా మనము 1 ఫిబ్రవరి 2026న జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇందులో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా ఉంటారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెంబర్గా ఉంటారు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మెంబర్స్గా ఉంటారు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు మెంబర్లుగా, అలాగే గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు మెంబర్లుగా ఉండి ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా వీళ్ళు నడిపించడం జరుగుతుందన్నమాట. సో ఎగ్జామినేషన్ లేదు, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు అప్లికేషన్స్ అక్కడ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అనేది అయితే మనకి ఇంకా తెలియచేయలేదు. యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ గైడ్లైన్స్ ప్రకారం మీకు శాలరీ ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మినిమం 15,000కు పైగా శాలరీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. పోస్టును బట్టి ఆ శాలరీ అనేది వేరీ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఓకే, సో రోస్టర్ పాయింట్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవన్నీ అప్లికేబుల్ అవుతాయి, రోస్టర్ పాయింట్స్ ఉంటాయని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక లోకల్ రిజర్వేషన్స్ అనేవి కూడా ఉంటాయి. దాన్ని మేము ఆధార్ కార్డుని పరిగణలోకి తీసుకొని ఈ లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తింపజేస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, అది మీరు గమనించాలి. సో మనకి అప్లికేషన్స్ ఇక్కడ ఇచ్చిన డేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తుపెట్టుకోండి. ఈ డేట్స్లో మనకి 3/1/2026 నుంచి 11/1/2026 మధ్యలో మీ దగ్గరలో ఉన్నటువంటి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్కి వెళ్ళి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్కి వెళ్ళి మీ అప్లికేషన్ అనేవి అక్కడ సబ్మిట్ చేయండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు కూడా ఉద్యోగాలు సాధించేకి మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.